హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు మనం పచ్చినెత్తల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను 300 నుంచి 400 గ్రామ్స్ వరకు పచ్చినెత్తల్ని తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బౌల్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ లెమన్ పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ముందుగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చినత్తల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు అంతా నెత్తళ్ళకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి చేపకి బాగా మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని మనం 30 నిమిషాలు బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 మిర్చి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఈ చేపలన్నిటికీ మైదా అండ్ కార్న్ఫ్లోర్ బాగా కోట్ అయ్యేలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రతి చేపకి కోట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క చేపని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం గరిటెతో కలపడం లేదా తిరగవేయడం లాంటివి చేయాలి, లేదు అంటే చేప విడిపోతుంది. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన చేపలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి, లేదు అంటే చేప అనేది మనకి సరిగ్గా కుక్ అవ్వదు, అలాగే క్రిస్పీగా కూడా ఉండదు. ఇప్పుడు అదే కడాయిలో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని మెత్తళ్ళతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి నెత్తళ్ళ ఫ్రై రెడీ. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.